ఏపీ డీడబ్ల్యూసెట్ 2026 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి లేదా ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ప్రజెంట్ మనకు ఫస్ట్ పేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ కావడం జరిగింది. ఎవరైతే డీడబ్ల్యూసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా పెట్టాలి అండ్ సేమ్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి మీకు సంబంధించి ఎన్ని కాలేజెస్ అనేవి టోటల్గా మనకు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయి అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఏపీ డీడబ్ల్యూసెట్ 2026 సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మనకు సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఎవరైతే ఏపీ డీడబ్ల్యూసెట్ 2026 సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. వన్స్ మనం క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మనం లాగిన్ అవ్వడానికి ఈ విధంగా ఏపీ డీడబ్ల్యూసెట్కి సంబంధించిన క్యాండిడేట్ లాగిన్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించి క్యాండిడేట్ యొక్క ఐడి ఎంటర్ చేయాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. ఈ విధంగా మీకు లాగిన్ అయ్యేటప్పుడు క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మీకు సంబంధించిన క్యాండిడేట్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చా అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇఫ్ మీరు క్యాండిడేట్ యొక్క ఐడి మర్చిపోయినట్లయితే మీరు డైరెక్ట్గా ఐడి అయితే రికవర్ చేసుకోవచ్చు. సో ఐడి రికవర్ చేసుకోవడానికి సపరేట్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు రికవరీ చేసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా మన ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ కాంటాక్ట్ అయితే మీకు మేము ఐడి రికవరీ చేయడంతో పాటు ఇఫ్ వెబ్ ఆప్షన్స్లో హెల్ప్ కావాలంటే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి మేము హెల్ప్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మాకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి మేము గెట్ డీటెయిల్స్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసి సో మనకు హోమ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, క్యాండిడేట్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రజెంట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్న స్టూడెంట్స్ కానీ లేదా మీకు సంబంధించి సో ఇక్కడ కాలేజెస్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా క్యాండిడేట్ యాక్టివిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్యాండిడేట్ యాక్టివిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి ప్రింట్ అప్లికేషన్ అంటూ, రెస్పాన్స్ షీట్ అంటూ, ర్యాంక్ కార్డ్ అంటూ ఆప్షన్ అయితే ఉంటాయి. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం వెబ్ ఆప్షన్స్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు సంబంధించి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పేమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు కాలేజెస్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో మీరు మీకు సంబంధించిన కాలేజెస్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ మనం క్లిక్ అయ్యే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించిన లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి మీకు సంబంధించిన కాలేజెస్ అనేవి మీ నియర్ బై ఉన్న కాలేజెస్ కానీ లేదా మీ యొక్క ఓన్ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ కానీ మీరు వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ వైజ్ వెరిఫై చేసుకోవచ్చు కాలేజెస్ అనేది, లేదా ఇక్కడ కాలేజ్ కోడ్ ప్రకారం వెరిఫై చేసుకోవచ్చు, లేదా మీడియం ప్రకారం కూడా మీరు వెరిఫై అయితే చేసుకోవచ్చు. అండ్ ఒక కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నుంచి ఇక్కడ మీరు చూసినట్టయితే టోటల్గా మనకు అప్ టు 8 వరకు వచ్చేసి ఏంటంటే సో అప్ టు 8 వరకు కాదు అప్ టు 10 వరకు సో మనకి ఇక్కడ ఉన్న అప్ టు 9 వరకు కాలేజెస్ ఏవైతే ఉన్నాయో 50 సీట్స్ ఉన్నాయి ప్రతి కాలేజ్లో వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మనకు పలనాడులో వచ్చేసి ఒక కాలేజ్ అయితే ఉంది, దీంట్లో టోటల్గా 150 సీట్స్ అయితే ఉన్నాయి. ఇలా కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. అండ్ మీరు మీకు సంబంధించిన ఓన్ డిస్ట్రిక్ట్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు సెర్చ్ ఆప్షన్ ద్వారా అయితే సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఈస్ట్ గోదావరికి సంబంధించి ఎన్ని కాలేజెస్ ఉన్నాయని సెర్చ్ చేస్తున్నాను. ఈస్ట్ గోదావరిలో టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 2 కాలేజెస్ అయితే ఉన్నాయి. దాంట్లో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఒకటి గవర్నమెంట్ డైట్ కాలేజ్ బొమ్మారం అని ఉంది, తర్వాత సత్యాద్రికి సంబంధించిన పరిమళ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి అయితే మీరు చూడొచ్చు. ఇలా మీకు సంబంధించిన నియర్ బై ఏరియాలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయని కూడా తెలుసుకోవచ్చు. ఇలా ఫస్ట్ మీరు కాలేజెస్ అనేది తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే మళ్ళీ మనం క్యాండిడేట్ యాక్టివిటీ పైన క్లిక్ చేసి మీరు వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. అయితే కాలేజెస్లో లిస్ట్లో వచ్చేసి మనకు టోటల్గా ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే జస్ట్ మీకు బేస్డ్ ఆన్ మీడియాని బట్టి 19 కాలేజెస్ కానీ లేదా మొత్తం ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే 20 కాలేజెస్ వరకే ఉన్నాయి. సో మేబీ కొన్ని కాలేజెస్ అనేది మనకి సెకండ్ ఫేజ్లో యాడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో అప్డేట్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు. ఫస్ట్ ఫేజ్లో మాక్సిమం కాలేజెస్ అయితే ఇవే. బట్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనకు 14th నుంచి 18th వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు తొందరపడి ప్రజెంట్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకండి. మీ ర్యాంక్ బెటర్గా ఉంది, ఖచ్చితంగా నేను ఇక్కడ ఉన్న లిస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో నేను జాయిన్ అవ్వాలనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. కానీ సో మీ విలేజ్లో ఒక కాలేజ్ ఉంది, అది ప్రజెంట్ వెబ్ ఆప్షన్లో చూపించట్లేదు అంటే అలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ మీ నియర్ బై ఉన్న కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్ అథారిటీస్లో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి సార్ వెబ్ ఆప్షన్స్లో మన కాలేజ్ నేమ్ చూపించట్లేదు, మరి ఇయర్ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు లేదా అని మీరు కాలేజ్ అథారిటీస్ని అడిగారనుకోండి, వాళ్ళు గైడ్ చేయడం జరుగుతుంది. సో ఆఫర్ చేస్తాము కానీ ఇంకా వెబ్ ఆప్షన్స్లో అప్డేట్ చేయలేదు అని వాళ్ళు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టయితే సో మేబీ మనకు 14th నుంచి 18th వరకు అవకాశం ఉంది కాబట్టి మనకు అప్డేట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. అలా మీకు డౌట్ఫుల్ కాలేజెస్ ఏమంటుంటే ఫస్ట్ మీరు వాళ్ళని తెలుసుకొని సో మీరు 16th రోజు కానీ 17th రోజు కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. కానీ ఖచ్చితంగా నేను ఈ కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాను అనే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డైరెక్ట్గా ఆప్షన్స్ పైన క్లిక్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ క్యాండిడేట్ సర్వీస్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పేమెంట్ అని అయితే ఉంటుంది. వెబ్
ఆప్షన్స్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డిక్లరేషన్కి సంబంధించి ఆప్షన్ అయితే ఉంటుంది. నేను కాలేజెస్ లిస్ట్ వెరిఫై చేసుకున్నాను అన్నట్టుగా డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకొని జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే సో మనకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మనం నెక్స్ట్ వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనేది మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అప్పుడే చూస్తూ మీరు కేర్ఫుల్గా వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. సో నేను ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది 14th నుంచి 18th వరకు మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ ఇచ్చారు కాబట్టి మీరు తొందరపడి ఈ రోజే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ మీ నియర్ బై కొన్ని కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజెస్ అనేది లిస్ట్లో లేదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక 2 days వెయిట్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ప్రజెంట్ అయితే సో మనకు వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అయ్యాయి కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ తోటి మేము డీటెయిల్ వీడియో చేసాం. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. మీరు మిస్టేక్ చేస్తారనే ఫియర్ ఉన్నట్టయితే డైరెక్ట్గా మనం ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయితే మేము మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది. కుదిరితే మేము షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.